వాళ్ళకి కూడా రాకూడదమ్మా ఇంత కష్టం. దేవత లాంటి పిల్ల ఇంత అన్యాయం జరగాల. కీడులో మేలని ఒక విధంగా దేవుడు మనకు శారదను దక్కించాడు. పడవ మునిగిపోయిందని వినగానే మతి చెల్లించిందో ఏమో. ఆ మాట జ్ఞాపకం లేదు. వైద్యానికని వెళ్ళడమే గుర్తుంది కాబోలు. ఎప్పుడు తిరిగి వస్తాడా అని వెర్రు చూపులు చూస్తుందా పిచ్చి పిల్ల. అందుకని మనం అందరం డాక్టర్ బాబుకి అసలు ఏమీ జరగనట్టు ఈవేళ రేపు తిరిగి వస్తాడన్నట్టు ప్రవర్తించాలి. ఎంతకాలమని నిజాన్ని దాచగలం బాబాయ్? మనమంతా ఒక్కటిగా ఉంటే ఎంతకాలమైనా దాచగలం. అవును కేశవ, దాచగలం. ఏమిటండి మీ పిచ్చి? కేశవయ్య, శారద నీకన్నా ఎక్కువగా మా అందరికీ చెల్లెలుగా మసిలిందయ్యా. జరిగిన ఘోరం ఏంటంటే వెంటనే గుండె పగిలి మనందరికీ దక్కకుండా పోతుందయ్యా. అంటే ఈ విషయం చెప్పకుండా గాజులు బొట్టో తీయకుండా అలాగే ఉంటానంటావా? ఏమోనమ్మా, ఏం పాపమో ఏంటో. అభం శుభం తెలియని అమాయకురాలికి దేవుడు చేసిన పాపం కన్నానా? ఈ భ్రమ కాస్త సర్దుబాటు అయ్యేదాకా ఈ నిజాన్ని మనం తాత్రమే మంచిది చేసాం. జరిగింది శారద చెవిని పడకుండా మనందరం కాపాడాలి. ఏం పిన్ని? అవునమ్మా, అలాగే చేద్దాం. ఏమంటారయ్యా? అనేది ఉంది. జరిగింది ఏమిటో అమ్మాయి చెవిని పడకుండా కాపాడే భారం మాది. ఏమంటారయ్యా? అన్నయ్య, ఎక్కడికి వెళ్ళా? నువ్వు కూడా మీ బావగారిని ఎత్తుకుంటూ వెళ్ళావా? రాత్రంతా ఇంట్లో లేవు? లేదమ్మా, నాకు వేరే పనుండి వెళ్ళాను. అవునులే. అయ్యో, బావగారు ఎప్పుడనగా వెళ్ళారు, ఏమైనారన్న అక్కరుంటేనేగా. పోనీ ఎప్పుడు తిరిగి వస్తారో తెలుసుకున్నావా? తిరిగి అప్పుడే ఎలా రాగలడమ్మా? ఏ, అక్కడ ఆ రోజు అంత ప్రమాదంగా ఉందా? అవునమ్మా, చాలా ప్రమాదం జరిగిపోయింది. తలుచుకుంటేనే గుండె చెరువైపోతోంది. ఊరుకో అన్నయ్య. మీ బావగారు మామూలు డాక్టర్ అనుకున్నావా? దేవుడు. ఆయన తాగితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు, తెలుసా? నిజమేనమ్మా, బావగారు దేవుడు గనుకనే ఆ దేవదేవుడికి ఇంత దయ కలిగింది. నిజమన్నయ్య, నువ్వు చెప్పిన అక్షరాలా నిజం. అన్నయ్య, మరి నువ్వు త్వరగా వెళ్ళి పాల్చి నీ వేడివేడిగా కాచిస్తాను. వారిని తీసుకెళ్ళిద్దు గాని. పాపం, తెల్లవారులు నిద్ర లేదా? కడుపు నిండా ఆహారం అలా లేకపోతే ఎలా? అమ్మా శారద, బావగారు ఇప్పుడు అక్కడ లేరమ్మా. లేరు? ఎక్కడికి వెళ్ళారు? అదే, ఆ రోజుకి చాలా ప్రమాదంగా ఉంది కదా, ఆమెను తీసుకుని పట్నం వెళ్ళారు. అబ్బో, అంత దూరమే? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎప్పుడని చెప్పగలనమ్మా. మళ్ళీ బ్రతికి బయటపడితే. అదేనమ్మా, ఆ రోగి కోలుకోవద్దు. నిజమే అన్నయ్య. పోనీలే, బావగారిదే ఉంది. ఈవేళ కాస్తే రేపు వస్తారు. పాప, ఆ రోగి చల్లగా ఉంటే అంతే చాలు. అన్నయ్య, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అమ్మాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి. రండి, చెప్పిన మంచిది, బయలుదేరండి. కాస్త ఆగండి. ఏమండి, శారద పట్టుపోయిన విధవరాలు, ఆమెకు ఎదురుగా పెడతారా? రండి. నోరు మీవే. శారద దేవతే. ఆనాడు అమ్మాయి ఆదుకోపోతే మన అమ్మాయి కాపురానికి వెళ్ళేదా? బాబాయ్, సావిత్రికి సూడుదలు తీసుకెళ్తున్నారా? అవునమ్మా. ఎన్నో నెల? 5వ నెల. గుమ్మడి పండంటే బిడ్డను కనమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. అవును, ఆగిపోయారే? నేను శకునం రాలేదనా? అవునమ్మా. రామ్మా, శకునం రా. పదండ్రా. వస్తానమ్మా. బాబాయ్, నువ్వెప్పుడు మర్చిపోతున్నావు. ఈసారి తప్పకుండా పుట్టెడు మల్లెపూలు గాజులు తెచ్చిపెట్టాలి. ఏ? అలాగేనమ్మా, తప్పకుండా. దిగులు పడబోకు పిన్ని. సావిత్రికి మొదటి కాని పనా? తేలిగ్గానే జరుగుతుందిలే, నువ్వేం బాధపడబోకు.
మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రండి. శారద, నువ్వా? ఇంత రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నావే అమ్మా. పద. నువ్వు వెళ్ళన్నయ్యా. ఒకవేళ ఆయన ఎప్పుడైనా రావచ్చు. చీకట్లో దారి కనిపించొద్దు. నేను దగ్గరుండి ఆయన తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. లాంతో రిచ్చెళ్ళు. ఎందుకమ్మా? ఆయన కోసం ఇన్ని దీపాలు వెలిగించి వదిలేరుగా. అవి చూసుకుంటూ వస్తాడులే అమ్మా. నువ్వు రా అమ్మా. అవును, ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మధ్య నుంచి వస్తున్నట్టుగా వస్తారు కదా. నువ్వు పదమ్మా. అయ్యో పాపం, వాళ్ళు ఎంతో ప్రేమతో వెలిగించుంటారు. గాలికేం తెలుసు, ఆరిపేసింది. రంగా, రంగా, ఇంకా డాక్టర్ గారు రాలేదు కదూ? ఇంకా రాలేదంటే ఆ రోగి ఎంత ప్రమాద స్థితిలో ఉందో ఏమో కదూ? రంగా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటి? ఏం లేదు, నీకు డబ్బిస్తాను. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, మా శారదక్క నీకోసం ఎదురు చూస్తుంది. చచ్చా, వద్దులే రంగా, ఎవరికన్నా తెలిస్తే ఏమనుకుంటారు? ఈ అమ్మాయి సిగ్గులేందనుకోరు. అందుకని రంగా, మా ఊళ్ళో అందరికీ జబ్బులుగా ఉన్నాయి, మీరు వెంటనే వచ్చేసేదని చెప్పు. అబద్ధం చెప్పమంటావా? బాబు, పోనీ నీతో నిజం చెప్తాను, నువ్వు వెళ్ళి ఆయన అబద్ధం చెప్పు. ఏమిటో రంగా, ఆయన లేకపోతే నాకేమీ తోచడం లేదు, అన్నం కూడా సహించడం లేదు. రంగా, ఇదిగో డబ్బు, నీకేమైనా కావాల్సి వస్తే కొనుక్కుందిను. ఇదిగో, ఆయనతో ఏం చెప్తావో ఏమో, వెంటనే తీసుకొచ్చేసేయాలి. ఏంటమ్మా ఇది? నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమని నౌకను అనుకున్నావా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం జరిగింది? శారదక్క నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురమ్మంటుందయ్యా. ఏమని చెప్పను, ఎక్కడికని వెళ్ళను, ఎట్టా తీసుకురానయ్యా. రంగా, చిన్నవాడివి గనక నాతో చెప్పుకుని ఏడుస్తున్నా. నేనెవరితో చెప్పుకోనరా? ఏమిటి, అన్నగారు పొలానికి వెళ్తున్నట్టున్నారు? వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. అక్కడ వాడి పొలానికి సరిగా నీళ్లు పట్టారో లేదో చూడద్దు పాపం. ఏమిటో మా మాటలు? ఏమీ లేదు, మా అన్నయ్యకి చెల్లెల మీద కన్నా పొలం మీద ఎక్కువ ఇష్టం ఉన్న సంతోషంలో మాటలా వచ్చాయి అంతే. ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తావు? నువ్వు తప్ప నాకు ఇంక ఈ ప్రపంచంలో ఎవరున్నారు? అయ్యో అయ్యో, చెల్లెలంటే ఎంత శ్రద్ధ, చెల్లెల కాపురం బుగ్గైపోతుందని ఎంత విచారు. ఒక కార్డు బుక్ అయిన ఇవ్వటానికి తీరుకుందా? ఎందుకు? మీ బావగారికి ఉత్తరం రాయటానికి. బావగారికి ఉత్తరం రాస్తావమ్మా? ఏ, నేనైతే కూడా నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆయనకే మగ మహారాజు, 1,00,000 పనులుంటాయి, కాస్త రాసా రాసలేదు. మనం రాసినందువల్ల తప్పే లేదు. ఇంటికి పెద్ద
పెద్దవాడివి. నువ్వు ఉండగా నేను రాయటం బాగోదు. నువ్వే రాయి. నేను ఏం రాయనమ్మా? అయ్యో కర్మ, అది కూడా నేనే చెప్పాలా? సరే రాయ్. ప్రియమైన బావగారికి నమస్కారములు. ఇక్కడంతా క్షేమంగానే ఉన్నాం. ఎవరు క్షేమంగా ఉన్నాం? అసలు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఉంటేనేగా. ఏమిటి ఇదంతా కూడా రాస్తావా? అసలు పిచ్చోడు ఏం రాస్తా? ఇక్కడంతా క్షేమం. క్షేమం. నాకు తెలుసో తెలియకో మీతో అమర్యాదగా ప్రవర్తించినా, మీ మనసు నొప్పించినా అదేమీ మనసులో పెట్టుకోవద్దు. నన్ను క్షమించి మీరు వెంటనే తిరిగి రావాల్సింది. ఇప్పుడు ఏడ్చేం లాభం? ఈ జాగ్రత్త అప్పుడే ఉంటే ఆయన మనసు నొప్పించేవాడివి కాదు, ఆయన ఇలా వెళ్ళిపోయేవారు కాదు. అవునా? అవునమ్మా. పోనీలే, ఏడవబోకు. ఈ ఉత్తరంతో ఆయన మనసు కరిగి తప్పకుండా వచ్చేస్తారు. మా శారద పొట్టి పిచ్చిది రోజు మీకోసం బాగా ఎంతో ఇదిగా రాయేసి రాశావా? రాశానమ్మా. అయితే ఆ పోస్ట్ డబ్బాలవి. అన్నయ్య ఆగు. అడ్రస్ రాశావా? లేదమ్మా. అయ్యో, ఇంత మతి మరిపోతే ఎలా అన్నయ్య? ఇలాగే డబ్బాలో వేసేవాడు. రాయ్. సరైన అడ్రస్ బాబాయ్ అడిగి రాస్తానమ్మా. బాగుంది. ఇంతకాలం అడ్రస్ కూడా తెలియదు అన్నమాట. సరే, తొందరగా వెళ్ళు. అయ్యో అయ్యో, అన్నయ్య చూస్తుంటే భయం వేస్తుంది. ఎంతో ఇదిగా ఉండేవాడు, ఇలా అయిపోయాడంటే కొంప తీసి పిచ్చి పట్టలేదు కదా. కేశవ, ఏమిట్రా ఇది? బావగారికి ఉత్తరం రాసి పోస్ట్ లో వేస్తున్నాను బాబాయ్. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందని, తన భర్తే స్వయంగా వస్తాడని నిత్యం ఎదురు చూస్తూ దేవతలకు పూజలు చేస్తూ ఇన్నాళ్ళు ఏవేవో చెప్పి మేము మభ్య పెడుతూ వచ్చాం. ఈవేళ మీరు కనిపించారు. కాదంటే ఏ ఆకాయిత్యం చేస్తుందో ఏమవుతుంది, అంత భగవంతుడిదే. చాలా విచిత్రంగా ఉంది. తాటాకంతా బల మీదకి ఎక్కించి ఆశ్చర్యపడ కేశవం, చనిపోయిన మీ బావ బ్రతికి రాలేదు. ఈయన పట్నంలో పెద్ద డాక్టర్. మనం చచ్చిపోకుండా బ్రతికించగల శక్తి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందిరా. బాబు, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి పాస్తి అంతా మా శారద ఒకటే బాబు. నాకు తెలుసు, అంతా విన్నాను. ఎలాగైనా దాని గుండె కట్టి చేసి ఈ ఘోరాన్ని తట్టుకునే శక్తి ప్రసాదించు బాబు. దీనికి మామూలు వైద్యం పనికిరాదండి, మానసిక చికిత్స చేయాలి. నాకు తెలిసిన మా సీనియర్ డాక్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నేను ఒక ఉత్తరం రాసిస్తాను. మీ అమ్మాయిని తీసుకెళ్లి వాడికి చూపించండి. ఆ పిచ్చి నయమవుతుందా బాబు? ఇప్పటికి భ్రమే కానీ ఇంకేం లేదు కదా. ఎందుకని మంచిది మీ అమ్మాయిని వారికి ఒకసారి చూపించండి. ఏమో బాబు, మిమ్మల్ని కళ్ళారా చూశానని కూడా చెప్పింది. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటో తమాషాగా ఉంది. స్వయంగా నా కళ్ళతో చూశాను, పలకరించాను. ఆయన కూడా అదోలా నా ఒక్క చూశారు. ఇదంతా అబద్ధమే. నేను పిచ్చిగాని అదే నిజమైతే ఆయన ఏమైనట్టు? నీకే పిచ్చే. అసలు మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరిని ఏడిపించాలని ఆయన ఎక్కడో దాక్కుని ఉంటారు తెలుసా?